హలో, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మెకానికల్ డివిజన్ చూద్దాం. మెకానికల్ డివిజన్ చూసే ముందు మీకు ఒక్క డయాగ్రామ్ చూపిస్తాను. సో ఇది మనం ఇది కెమికల్ కాంపోజిషన్, రైట్? ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం, మెకానికల్ కాంపోజిషన్. దీనికి మెకానికల్ కాంపోజిషన్ మనం ఏమనుకున్నాం? బేస్డ్ ఆన్ రిజిడిటీ, అంటే దృఢత్వం ఆర్ ఎంత బలం ఉందో ఎర్త్కి అని. సో దానికోసం ఎర్త్ని మనం ఏం చేద్దామంటే చిన్న ఎర్త్లోంచి ఒక చిన్న పీస్ కట్ చేద్దాం, ఒక ట్రైసెక్షన్ డీ చేద్దాం. ఇది లేయర్స్ ఆఫ్ ఎర్త్ కదా, ఇది మనకు తెలుసు. ఇది క్రస్ట్, ఇది మ్యాంటల్, ఇది కోర్, ఇది ఇన్నర్ కోర్. ఓకే, ఇవ్వండి, క్రస్ట్, మ్యాంటల్, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. అదే ఈ ఒక్క పీస్ ఇలా తీసి ఇక్కడ పెట్టుకుంటే ఎర్త్ని, దాన్ని మెకానికల్ కాంపోజిషన్లో ఎలాగ డివైడ్ చేసుకోవాలో చూసుకుందాం. ఓకే, ఇది మన క్రస్ట్ టాప్ లేయర్. తర్వాత ఇది క్రస్ట్ అయితే నెక్స్ట్ లేదేంటి? మ్యాంటల్, ఇది కోర్. ఓకే, ఇంతవరకు మనం కెమికల్ డివిజన్లో ఈ 3 లేయర్స్ చూసాం. బట్ దీన్నే ఇంకా ఫర్దర్గా, అంటే మన సైంటిస్టులు ఏం చేశారంటే అంత ఈజీగా మనని వదలకుండా మీరు ఇంకా చదవాలి, మీ క్వశ్చన్స్ ఇంకా డీప్లో మేము అడుగుతామని చెప్పి, సో వాళ్ళు క్రస్ట్ని మళ్ళీ 2 లేయర్స్గా డివైడ్ చేశారు. ఇదేంటి? ఇది మనం ఏమంటనుకున్నాం? ఇది క్రస్ట్ కదా. సో ఇది థిక్గా ఉంది. థిక్గా ఉంటే ఏంటనుకున్నావు? కాంటినెంటల్ క్రస్ట్. ఆబ్వియస్ అంతే కదా. లాస్ట్ క్లాస్ వినండి, అర్థం అవ్వకపోతే ఒకసారి. ఇది మన కాంటినెంటల్ క్రస్ట్. ఓకే, ఈ థిన్గా ఉన్నది ఓషనిక్ క్రస్ట్. అంతే కదా. ఓషన్స్ కింద ఉన్న భూమి ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఓషన్ బేసిన్లో ఉంటుంది కాబట్టి, అక్కడంతా వాటర్ ఉంటుంది కాబట్టి. ఇది ఓషనిక్ క్రస్ట్. ఈ నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇది మన మ్యాంటల్. సో అయిపోయింది, ఇది మ్యాంటల్ అయింది, ఇది క్రస్ట్ అయింది. ఏంటి మేడం ఇక్కడ రెండు డివిజన్స్ అని చెప్పి 4 డివిజన్స్ వేసారని మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా. సో ఇది క్రస్ట్, మ్యాంటల్, ఇది కోర్ కదా, ఇది కోర్. సో ఇక్కడ ఏం చేసామంటే మెకానికల్ డివిజన్ అంటే ఏంటి? రిజిడ్నెస్ అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇది ఒక పార్ట్ అనుకోండి. ఓకే, దీన్ని అంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్ ఈజ్ కాల్డ్, దీన్ని లిథోస్పియర్ అనుకున్నాం. ఏంటి? లిథోస్పియర్. ఏంటి లిథోస్పియర్ అంటే? క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్. లిథో అంటే ఏంటంటే, రాక్. సో ఈ లేయర్ ఆఫ్ ది ఎర్త్, మన క్రస్ట్ అంటే ఏంటి? రాక్స్తోనే కదా ఉంది. సో ఈ టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ని లిథోస్పియర్ అని తీసుకున్నాం. నెక్స్ట్ తర్వాత ఈ మ్యాంటల్లోనే ఇంకొక 2 డివిజన్స్ చేసుకున్నాం అనమాట. లిథోస్పియర్ అంటే ఏంటి? క్రస్ట్ ప్లస్, మీ కన్వీనియన్స్ కోసం చిన్న డాట్స్ పెడుతున్నా, సో దట్ ఇది అప్పర్ మ్యాంటల్ అని మీకు అర్థం అవుతుంది. క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్. ఈ నెక్స్ట్ ఈ డివిజన్ని ఆస్థెనోస్పియర్ అనుకున్నాం. ఓకే, ఈ ఆస్థెనోస్పియర్లోనే యాక్చువల్గా ఎక్కువ కన్ఫ్యూజన్ చేయడానికి కోసమని, అంటే దీన్ని ఈ
ఇన్నర్ మ్యాంటల్ ప్లస్ ఇంకా ఇన్నర్ మ్యాంటల్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది మ్యాంటల్ ఇస్ కాల్డ్ మీసోస్పియర్. యాక్చువల్గా ఈ రెండు ఒకటే వస్తాయి, మోర్ స్పెసిఫిక్గా ఉండడం కోసం మీజో అన్నాం, లేకపోతే యాస్థెనోస్పియర్ అని ఒకటే చాలు. నెక్స్ట్ ఇదంతా మన కోర్ కదా, ఇది బారిస్పియర్. ఏంటిది? బారిస్పియర్ అంటే ఏంటి? మొత్తం కోర్. ఇక్కడ ఏం చేసాం లిథోస్పియర్లోని? లిథో అంటే ఏంటి? రాక్, ఎనీథింగ్ విచ్ ఈస్ హార్డ్. ఓకే, యాస్థెనో అంటే లిథోస్పియర్లో మనం ఏం తీసుకున్నాం? లిథోస్పియర్లో ఏమి యాడ్ అవుతాయి? క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్. లిథోస్పియర్ అంటే ఇన్క్లూడ్స్ క్రస్ట్. ఇదిగోండి ఈ పార్ట్ కన్ఫ్యూజ్ అవ్వదు, దిస్ పార్ట్ ఈజ్ లిథోస్పియర్. ఇక్కడ అందుకే డివిజన్, ఇది అప్పర్ మ్యాంటల్. సో క్రస్ట్, క్రస్ట్ అంటే ఇది ఓషనిక్ క్రస్ట్ ప్లస్ కాంటినెంటల్ క్రస్ట్ రెండును. క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్. అప్పర్ మ్యాంటల్ నుంచి ఈ హాఫ్ని యాస్థెనోస్పియర్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాస్థెనోస్పియర్. ఈ రిజిడిటీ ఎందుకు? డిపెండింగ్ అపాన్ ది కెమికల్ కాంపోజిషన్. ఈ మెకానికల్ డివిజన్ ఎందుకు చేశారంటే కెమికల్ కాదు, వాళ్ళ రిజిడిటీ బట్టి. అంటే ఈ థిక్నెస్ బట్టి, ఈ థిక్నెస్ ఇది మనం తెలుసు సెమీ మాల్టైన్ సెమీ లిక్విడ్ స్టేట్లో ఉంటుందని మన మ్యాంటల్. సో దీని రిజిడిటీ బట్టి దీన్ని యాస్థెనోస్పియర్ అని పెట్టారు. దాంట్లోనే ఇంకా ఫైన్గా వెళ్తే, ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దిస్ పార్ట్ ఆఫ్ ది మ్యాంటల్ ఈజ్ డజంట్ హ్యావ్ ద సేమ్ రిజిడిటీ ఆఫ్ ది అప్పర్ మ్యాంటల్ ఆర్ అబోవ్ మ్యాంటల్. సో దానికి ఏం పెట్టారు? మీసోస్పియర్. కానీ మొత్తం కోర్ని బారిస్పియర్ అని చెప్పేసి ఒకటి డివిజన్ చేశారు. సో ఈ డివిజన్ ఇక్కడ ఈ డివిజన్ ఎలా ఉంటుందంటే, ఇది మీకు అర్థమవుతుందా? ఇది మన క్రస్ట్ కదా. ఈ డివిజన్ ఎలా చేశారంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ లేయర్స్ ఆఫ్ ది మ్యాంటల్. క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్ ఈజ్ కాల్డ్ లిథోస్పియర్. మ్యాంటల్ సెకండ్ లేయర్ నుంచి యాస్థెనోస్పియర్. ఇంకొంచెం ఈ పార్ట్ని, ఈ హాఫ్ని మీసోస్పియర్ అంటారు. కోర్ అంటే ఇంక్లూడ్స్ ఏంటి? అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ ఏ స్టేట్లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇన్నర్ కోర్ సాలిడ్ స్టేట్. ఇందాక మనం చూసుకున్నాం ఎందుకు సాలిడ్లో ఉంటుందంటే డ్యూ టు హై టెంపరేచర్స్, డెప్త్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. వెన్ హై ప్రెషర్స్ యాక్ట్ ఆన్ మాలిక్యూల్స్, ఆన్ లిక్విడ్ స్టేట్ మాలిక్యూల్స్, దే విల్ బికమ్ సాలిడ్. ఓకే, ఈ కోర్ మొత్తం ఏంటి? బారిస్పియర్. సో ఇది ఎర్త్ యొక్క డివిజన్ బేసిస్ ఆన్ మెకానికల్. ఇది ఎర్త్ మెకానికల్ డివిజన్. ఇగోండి. సో వీటిలోనే మళ్ళీ ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే వీటిని ఏం చేసుకొని, ఇగోండి లిథోస్పియర్ అంటే 5 to 100 కిలోమీటర్. ఇందాక మనం చూసాము మన క్రస్ట్ థిక్నెస్ ఎంత? క్రస్ట్ ఎంత అనుకున్నాం? 8 నుంచి అరౌండ్ 55 కిలోమీటర్స్ అని కదా. మరి అలాంటప్పుడు లిథోస్పియర్ అంటే 8 నుంచి 55 కిలోమీటర్స్ వరకే ఆగిపోవాలి కదా? నో. కానీ మనం ఏంటనుకున్నాం, దాంట్లో ఈవెన్ అప్పర్ మ్యాంటల్ కూడా యాడ్ అయింది కదా. అప్పర్ మ్యాంటల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 100 కిలోమీటర్స్ నుంచి 2900 కిలోమీటర్స్, రైట్? సో అందువల్ల ఏంటంటే ఇదిగోండి లిథోస్పియర్ ఎక్స్టెన్షన్ ఎంత? ఇక్కడ రాస్తాను నేను. దిస్ పార్ట్ ఐ థింక్ యూ కెన్ సీ 8 to 100 కిలోమీటర్స్. ఈ దీంట్లో చూడండి మీకు క్లియర్ కనిపిస్తుంది. 5 to 100 కిలోమీటర్స్, 8 to 100 కిలోమీటర్స్ ని లిథోస్పియర్ అంటాం. ఇంకొకటి చూపిస్తాను. క్రస్ట్లోని 2 ఉన్నాయి కదా, కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషనిక్ క్రస్ట్. ఓకే, దీని
కాంటినెంటల్ క్రస్ట్ మామూలుగా క్రస్ట్ అంటే మన ఎక్కడి నుంచి ఎంత ఉంటుంది 8 to 55 కిలోమీటర్స్. ఓకే, దీంట్లో చూస్తే 3 to 8 కిలోమీటర్స్. ఓషనిక్ క్రస్ట్ థిక్నెస్ ఎంత ఉంది 3 to 8 కిలోమీటర్స్. ఇది 8 నుంచి 55 కిలోమీటర్స్. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్రస్ట్ అంటే రెండు వస్తాయి, కాంటినెంటల్ క్రస్ట్ని క్రస్టే అంటే ఆకాశం కాదు, మన సముద్రం కింద ఉండేది కూడా క్రస్టే, మన ఇంటి కిందే ఉండేది కూడా క్రస్టే. మీరు ఎక్కడైనా నించున్నాం అంటే మన క్రస్ట్ మీద నించుంటాం, అది చాలా ఈజీగా చాలా స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా చెప్తాం. బట్ సముద్రం కింద క్రస్ట్ ఉంటుందా మనకి డౌట్ రావచ్చు. వాట్ ఎవర్ అంటే ఓన్లీ ఎర్త్ మీద ఉండే కాంటినెంట్స్ మాత్రమే క్రస్ట్ అండ్ వాటర్ పార్ట్ అంతా క్రస్ట్ కాదు. నో, నాట్ ఎట్ ఆల్. సి, ఇంకొకసారి మళ్ళీ చెప్తా. ఇది మీ ఇల్లు అనుకోండి. ఓకే, మీ ఇంటి పక్కనే ఇంకొక సమ్ లేకో పాండ్ ఏదో ఉంది, చెరువు ఏదో అని, సమ్ వాటర్ బాడీ. ఓకే, ఇక్కడ మీ ఇంటి కింద ఉండేది క్రస్టే. ఇది ఎలా ఉంటుంది, ఇది మనకి పైకి ఇంత కనిపించినా ఈ వాటర్ బాడీ ఇలా ఉంటుంది. సో ఇదంతా క్రస్టే, ఇక్కడ కూడా క్రస్టే. సి, ఇక్కడ ఉండేది భలే థిక్నెస్ వేరీ అవుతుంది, ఇది థిక్నెస్ వేరేగా ఉంటుంది. ఇక్కడ థిక్నెస్ ఇంతే, దీని థిక్నెస్ ఇంతే అనుకోండి. గాట్ ఇట్? అయినా ఇది కూడా క్రస్టే. అంటే ఇదే సినారియోలని మన గ్లోబ్ మీద పెట్టుకోండి. ఈ మీ ఇల్లు ఉండే చోటు కాంటినెంట్స్ అనుకోండి. ఓకే, మన 7 కాంటినెంట్స్ ఇలా ఉంటాయి. కాంటినెంట్స్ పక్కనే కదా మనకి, అంటే ప్రతి పక్కనే కదా సీస్ ఓషన్స్ ఉంటాయి. అంటే ఎక్కడో దూరంలో ఉండవు కదా, మన కాంటినెంట్ పక్క నుంచి అవి కనిపిస్తుంటాయి. సో ఇది కూడా, ఇది వాటర్ బాడీ అయినా ఇది మన మహాసముద్రాలు అనుకోండి. సో ఇది మన కాంటినెంట్స్, దీని కింద ఉండేది క్రస్ట్. ఈ మహాసముద్రం కింద ఉండేది కూడా క్రస్టే, కానీ థిక్నెస్లో వేరీ అవుతుంది. ఇది లావు ఉంటుంది, ఇది సన్న ఉంటుంది. ఇంత డెప్త్గా ఇది ఉండదు. అందువల్ల మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, ఎక్కువ ఎర్త్ క్వేక్స్ 70% ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనోస్ ఎక్కడ ఎరప్ట్ అవుతాయి, ఓషన్స్లో, సముద్రాల్లోనే కదా మన ఎక్కువ ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనోస్ వస్తాయి. దాన్ని వన్ ఆఫ్ ద రీజనే మనకి తెలిసింది చాలా పెద్ద సునామీ 2005ది. సో ఇది కూడా క్రస్టే. ఈ ఓషనిక్ క్రస్ట్ థిక్నెస్ ఎంత ఉంటుంది 3 to 8 కిలోమీటర్స్. కాంటినెంటల్ క్రస్ట్ది 8 to 55 కిలోమీటర్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అది ఇందాక మనం చూస్తున్నాం కదా 8 to 55 కిలోమీటర్స్. మ్యాంటల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 100 నుంచి 2900 కిలోమీటర్స్ కదా. 100 నుంచి 2900 కిలోమీటర్స్ మ్యాంటల్. ఓకే, సో ఇక్కడ చూడండి లిథోస్పియర్ ఎంత ఎక్స్టెన్షన్ దాంది. లిథోస్పియర్ ఎంత మీకు కనిపిస్తున్నదా, లిథోస్పియర్ ఎంత ఎక్స్టెన్షన్ 5 to 100 కిలోమీటర్స్. ఎందుకు 100 కిలోమీటర్స్ అనుకున్నావు, బికాజ్ లిథోస్పియర్ అంటే ఏంటి, లిథోస్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్. అందుకోసం 5 నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. ఇంకొకటి రాస్తాను, లిథోస్పియర్ ఈజ్ ఈక్వల్స్ టు కాంటినెంటల్ క్రస్ట్ ప్లస్ ఓషనిక్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్. ఓకే, గాట్ ఇట్. లిథోస్పియర్ అంటే మీకు ఇలా క్వశ్చన్లో ఇలా రావచ్చు. లిథోస్పియర్ అంటే ఏంటి, క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటల్. మళ్ళీ ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్తే, అంటే ఇదే క్వశ్చన్లోని ఇంకొంచెం డెప్త్గా అడిగితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓషన్ క్రస్ట్ కాంటినెంటల్ ప్లస్ ఓషన్ ప్లస్ అప్పర్ మ్యాంటల్ అన్నాడు అనుకోండి, డెఫినెట్గా 2 రైట్ ఆన్సర్సే. సో ఓషనిక్ క్రస్ట్ అంటేనే మనకి ఓషనిక్ క్రస్ట్ ప్లస్ కాంటినెంటల్ క్రస్ట్, అంటే వాటి థిక్నెస్లు వేరీ అయినా బట్ దే ఆర్ సేమ్.
సో లిథోస్పియర్ అంటే ఏంటి? క్రస్ట్లో ఏంటి? కాంటినెంటల్ అండ్ ఓషనిక్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. అందుకోసం 5 నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుంది. అదే నెక్స్ట్ది ఆస్థెనోస్పియర్ అంటే, ఆస్థెనోస్పియర్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది? ఇది ఆస్థెనోస్పియర్ రేంజ్ అన్నమాట. ఓకే, 200 నుంచి 2900 ఎగ్జాక్ట్లీ కాదు, ఎందుకంటే ఈ లోవర్ మ్యాంటల్లోనే 2 డివిజన్స్ ఉన్నాయి, ఆస్థెనోస్పియర్ అండ్ ఇది ఆస్థెనోస్పియర్. అంటే లోవర్ మ్యాంటల్ నుంచి ఆస్థెనోస్పియర్, మళ్ళీ దాంట్లో 2 డివిజన్స్ ఉన్నాయి కదా. ఈ చిన్న పార్ట్ మాత్రం మీసోస్పియర్. సో ఈ కిందదంతా ఏంటి? కోర్ మొత్తం అంతా ఏంటి? బ్యారిస్పియర్. సో అందుకోసం 5 నుంచి 100 కిలోమీటర్స్ ఉన్నది లిథోస్పియర్, 100 నుంచి 2670 ఆర్ నియర్లీ 2000 ఉండేది ఏమొచ్చి ఆస్థెనోస్పియర్, 2000 నుంచి 2900 ఉండేది మీసోస్పియర్, అండ్ 2900 to 6370 or 6400 ఆర్ అప్రాక్సిమేట్లీ నేను చెప్పాను ఇందాకలా ఈజ్ బ్యారిస్పియర్. సో ఈ డివిజన్ని, దీన్ని మనం ఏ డివిజన్ అంటాం? మెకానికల్ డివిజన్. మెకానికల్ డివిజన్లో ఏంటి? ఇట్స్ బేస్డ్ ఆన్ రిజిడిటీ. సో ఇప్పుడు ఏం చూసాము? కెమికల్ డివిజన్ అండ్ మెకానికల్ డివిజన్ ఆఫ్ ది ఎర్త్ బేస్డ్ ఆన్ కాంపౌండ్స్ అండ్ రిజిడిటీ. దిస్ ఈజ్ అ మెకానికల్ డివిజన్. ఇది మన కెమికల్ డివిజన్. సో ఇది కెమికల్ డివిజన్. ఇందాకల్ది మనం పిజ్జా పేస్ట్లో తీసుకున్నాం కదా, అది మన మెకానికల్ డివిజన్.